ముందుగా ఇప్పుడు వచ్చిన సమస్యలందరికీ దేవుని నామంలో వందనాలు చెల్లించుకుంటున్నాను. మనము సక్సెస్ఫుల్గా మన లాస్ట్ డే ఆఫ్ ఫెలోషిప్ వీక్ ఆఫ్ ప్రేయర్లో మనం అడుగు పెట్టి ఉండగా దేవుడు మనకి ఇచ్చిన నడిపింపును బట్టి పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి ఈ గత 7 రోజులు మనం నడిపించిన రీతిని బట్టి దేవుని ఎంతో స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాను. మనము చివరి రోజులో అడుగుపెట్టి ఉండగా ఈ చివరి రోజు మనము ధ్యానించబోయే అంశము ద సర్పాసింగ్ worth of knowing Christ when compared to any worldly things. దీని యొక్క అర్థము మనము చూసినట్లయితే ఈ యొక్క వాక్యము మనము పౌలు మాట్లాడిన వాక్యం ద్వారా లేదా పౌలు మన జీవితం ద్వారా ఇంకా మనము బాగా అర్థం చేసుకోవచ్చు. కాబట్టి పౌలు ఏమి మాట్లాడి ఉన్నారో అని మనం చూసినట్లయితే దేవుడి యొక్క ప్రభువును తెలుసుకోవడం యొక్క అత్యున్నత విలువను మనము ఇతర మన జీవితంలో ఉన్న ఇతర వస్తువుల కంటే లేదా మన ప్రపంచంలో ఉన్న ఏ ఒక్క ఆ, వస్తువు దానికంటే దేవుని ఎరిగి ఉండుట మన ప్రభు అయిన క్రీస్తుని ఎరిగి ఉండుట అనేది ఎంత ఆధిక్యత అనేది మనతో పౌలు గారు ఇలా సెలవిచ్చి ఉన్నారు. కాబట్టి ఇక్కడ పౌలు గారి జీవితంలో ఏం మాట్లాడి ఉన్నారంటే వాట్ ఎవర్ వి గెయిన్స్ టు మీ ఐ కన్సిడర్ లాస్ ఫర్ ద సేక్ ఆఫ్ క్రైస్ట్. కాబట్టి ఇక్కడ పౌలు గారు అతను రూపాంతరం చెందినప్పుడు అతను మారు మనసు పొందినప్పుడు అతని యొక్క జీవితంలో అత్యధికముగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని మీద ఆయన ఆధారపడి ఉన్నారు. ఈ లోకంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సహవాసము ఆయన వాక్యం బోధించడం తప్ప వేరే ఏది అతని పౌలు గారికి ఎక్కువగా అనిపించలేదు. అలాగే అవన్నీ వ్యర్థమే, ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఎరుగుట కాక మిగతా అన్నీ నాకు ఈ ప్రపంచంలో వ్యర్థమే అని ఆయన మాట్లాడి ఉన్నారు. కాబట్టి ఈరోజు మనము ప్రభుని తెలుసుకోవడం అనే అత్యున్నత ఆ, విలువ అనే మనము పౌలు జీవితం ద్వారా మనం కూడా మన యొక్క జీవితంలో మన ప్రపంచంలో మనం ఎరిగి ఉన్నాం అనేక మంది ఆ, కంటే మనము ఎంతో ఆధిక్యత పొంది ఉన్నాం. దేవుడి యొక్క ప్రభు అయిన యేసుక్రీస్తు తెలిసి ఉండుట ఎంత గొప్ప ఆధిక్యత అనేది అది మనకు లభించి ఉండడం ద్వారా పౌలు వలె మనకు కూడా లభించి ఉండడం ద్వారా మనం పౌలు వలె ఈ లోకంలో ప్రభుని తెలుసుకోవడమే అన్నిటికన్నా అత్యున్నత విలువ అని మనము దేవుడి యొక్క ఇచ్చిన భాగ్యముగా మనము భావించవచ్చు. కాబట్టి ఇక్కడ ప్రభువుని తెలుసుకోవడము ఆ, అనే ఆధిక్యత మనం ఎరిగి ఉన్నాం. మన ప్రపంచంలో అందరికీ ఆ ఆధిక్యత లేదు. మనం చూసినట్లయితే ఇజ్రాయెల్లో ఉన్న యూదులకే కొంతమంది యూదులకే ఆ ఆధిక్యత అనేది లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తెలిసి ఉండట, ఆయనే సాష్టాంగ ప్రభు అయిన యెహోవా యొక్క కుమారుడని ఎరిగి ఉండుట, తెలుసుకునేట అనే ఆధిక్యత వారికే లేదు. కానీ అన్యులైన మనము ఆ గొప్ప ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. దాన్ని బట్టి మనము దేవునికి ఎంతో స్తుతులు స్తోత్రములు చెల్లించుకొని బద్దులమై ఉన్నాం. మనము ప్రభు యొక్క ప్రభుని తెలుసుకొనుట అనే ఆధిక్యతను మరింత ఒక గొప్ప దైవజనుడి యొక్క సాక్ష్యం ద్వారా మనం తెలుసుకున్నట్లయితే మన అందరం ఎరిగి ఉన్నాం. టైటానిక్ అనే సముద్రము ఏప్రిల్ 15 19 ట్వెల్వ్లో మునిగిపోవడం జరిగింది. అందులో ఎంతో మంది జనులు, ఎంతో మంది డబ్బు ఉన్న వాళ్ళు, ఎంతో మంది గొప్ప సైంటిస్ట్, గొప్ప బిజినెస్ మ్యాన్స్, గొప్ప ధనము కలిగిన వాళ్ళు ఎంతో మంది ప్రాణం విడిచి ఉన్నారు. ఇప్పుడు అదే రోజు
ఒక సంఘటన, ఒక దైవజనుడి జీవితంలో జరిగిన ఒక సంఘటన ద్వారా మనం చూసినట్లయితే, టైటానిక్ sank, జాన్ హార్పర్ ప్లీడెడ్ బిలీవ్ ఇన్ ద లార్డ్ జీసస్. ఇక్కడ మనం చూసినట్లయితే జాన్ హార్పర్ అనే ఒక దైవజనుడు, అతను ఆ, సేవను ప్రకటించడానికి అతను ఆ, ఇంగ్లాండ్ దేశంకు తరలి వెళ్తున్నాడు. టైటానిక్ లో పరిచయం చేయడానికి వెళ్తుండగా అతను ఆ అదే రోజు ఆ టైటానిక్ లో మునిగిపోయే సంఘటనలో అతను కూడా ఉండి ఉండగా, అతని జీవితంలో ఒక సాక్ష్యము మనము చూసినట్లయితే, ఆ రోజు ఒక సేవ్ చేయబడిన ఒక వ్యక్తి జీవితంలో ఒక సాక్ష్యం ఏమిటంటే, వన్ సర్వైవర్ రికౌంటెడ్ హిస్ ఇంటరాక్షన్ విత్ హార్పర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద ఐసీ వాటర్ ఆఫ్ ద అట్లాంటిక్. ఇక్కడ ఏమైందంటే, జాన్ హార్పర్ అనే ఒక దైవజనుడు, అతను కూడా ఈ ప్రమాదంలో ఉండి ఉండగా, ఆయన ఒక ఆ, దైవజనుడు కనుక అతను కూడా ఆ ఆ ప్రమాదంలో ఉండి ఉన్నాడు. ఇక్కడ అతనికి ఒక ఒక వ్యక్తి మునిగి ఉండట అతను చూసి ఉన్నాడు. అక్కడ మునిగి ఉండట అతన్ని చూసి వెంటనే తన ఫ్యామిలీ కానీ వారి యొక్క వారి యొక్క పిల్లలు, వారి యొక్క భార్య, వాళ్ళు షిప్ లో బోట్ లో వాళ్ళు రెస్క్యూ టీం ద్వారా కాపాడబడి ఉన్నారు. కానీ ఇక్కడ జాన్ హార్పర్ అనే ఇంకొక వ్యక్తి మునిగిపోవడం చూసి అతని వైఫ్ కి జాకెట్ వేసుకుని వెళ్ళి ఉన్నాడు. అతను ఆ వ్యక్తిని ఓడ మునిగిపోచుండగా మీరు రక్షింపబడ్డారా అని అడిగి ఉన్నాడు. దానికి అతను ఇచ్చిన సమాధానము, లేదు, నేను రక్షింపబడలేదు. మీరు ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరిగి ఉన్నారా అని అడిగినప్పుడు, లేదు, నేను ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరిగి లేను అని చెప్పి ఉన్నాడు. అది వినడం ద్వారా ఈ జాన్ హార్పర్ అనే వ్యక్తి తన యొక్క లైఫ్ జాకెట్ ని ఇచ్చేసి ఆ అన్ని అన్ని జనుల్ని ఆ ప్రభువుని ఎరిగి లేని ఎవరైతే ప్రమాదంలో ఉన్నారో వారికి జాకెట్ ఇచ్చి కాపాడడం జరిగింది. కాబట్టి ఇక్కడ అతను మరియు సేవా దృక్పథం కలిగి ఈ లోకంలో ఏమి కలిగి ఉన్నను దేవుణ్ణి ఎరిగి ఉండుట అనేది గొప్ప ఆధిక్యత. మీరు రక్షింపబడడం అనేది మీ జీవితంలో ఆ, అత్యధిక అత్యున్నత భాగ్యము. కాబట్టి నేను దేవుణ్ణి ఎరిగి ఉన్నాను, నాకు ఈ లోకంలో ఏమి ఉన్నను ప్రభువును కలిగి ఉన్నందుకు నేను ధన్యుణ్ణి అని చెప్పి అతన్ని రక్షించడం జరిగింది. కాబట్టి ఇక్కడ జాన్ హార్పర్ చేసిన జీవిత సాక్ష్యం ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనము మన జీవితంలో ఎన్ని ఉన్నను, మన జీవితంలో ఎంత డబ్బు ఉన్నను, ఆస్తులు ఉన్నను, గౌరవం ఉన్నను, మనకు దేవుణ్ణి ప్రభు అయిన యేసుక్రీస్తుని ఎరిగి ఉండుట మరియు ఆయన ఇచ్చిన రక్షణను పొంది ఉండటం అనేది గొప్ప ఆధిక్యత అనే అని మనము తెలుసుకొని వదిలే ఉన్నాము. కాబట్టి లోకంలో ఏది మనము పొంది ఉన్నానో అవన్నీ టెంపరీ. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తును తెలిసి ఉండటం, ఆయన కలిగి ఉండటం మన జీవితంలో లోకంలో ఉన్న వాటి అన్నిటికంటే అది ఎవర్ లాస్టింగ్ ఫ్రూట్ ఆఫ్ లైఫ్. కాబట్టి ఇక్కడ మనం కూడా ఈ జాన్ హార్పర్ అతను ఆల్రెడీ హలో, దేవుని ద్వారా రక్షింపబడి ఉన్నాడు మరియు అలెగ్జాండర్ గారు చెప్పండి. దేవుణ్ణి పనండి. దేవుణ్ణి సొంత రక్షకుడిగా అంగీకరించి ఉన్నాడు. కాబట్టి మనం అందరం ఎరిగి ఉన్నాం దేవుడు రక్షణ యొక్క బహుమానం ఏమిటి, ఆయనతో జీవితాంతం ఎవర్ లాస్టింగ్ లైఫ్ పొందుట. కాబట్టి జాన్ హార్పర్ ఇక్కడ ఆల్రెడీ దేవుణ్ణి కలిగి ఉండటం ద్వారా తన జీవితంలో గొప్ప అత్యున్నత ఆ, ఆధిక్యత అనేది ఆయన పొంది ఉన్నాడు. కాబట్టి అతను దేనియు భయపడ్డాడు. అతను రక్షింపబడి ఉన్నాడు కాబట్టి అతను ఎరిగి ఉన్నాడు, ఒకరోజు నేను దేవుడితో ఈ మరణం తర్వాత ఎవర్ లాస్టింగ్ లైఫ్ గడిపి ఉన్నానని. కాబట్టి ఇక్కడ మనం కూడా దేవుని యొక్క అత్యున్నత సాంగత్యము లేదా దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తు అని ఎరిగి ఉండుట, మనం అలాగే రక్షణ స్వ అనుభవం కలిగి ఉండుట అనేది మనం లోకంలో మనం ఎన్ని కలిగి ఉన్నానో అదే అత్యున్నత ఆధిక్యతగా మనం భావించి ముందుకు సాగుబద్దులమై ఉన్నాము. మనము కూడా
అదే గొప్ప సాక్ష్యం కలిగి మనము ఇతరులకు మన సాక్ష్యమును దేవుణ్ణి కలిగి ఉండటే మనకి అత్యున్నత ఆధిక్యత అని మనము చెప్పబద్దులమే ఉన్నాం. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే మనం నోయింగ్ క్రైస్ట్ హ్యావ్ ఇన్ఫినైట్ వర్డ్. కాబట్టి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని తెలియ మనకు అన్నిటికంటే ఎక్కువ విలువైనది. కాబట్టి ఇక్కడ ఫిలిప్పీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 7 నుంచి 9 మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు గారు ఇలా సెలవిచ్చున్నాం. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెను వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనిచున్నాను, క్రీస్తుని సంపాదించుకున్నాను. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏం సెలవిచ్చి ఉన్నారు? ఈ లోకంలో ఏవి ఆ, లాభకరమై ఉన్నాయో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తం ఆయన నష్టముగా దాన్ని ఆ, భావించి ఉన్నాడు, ఎంచుకొని ఉన్నాడు. కాబట్టి క్రీస్తు కంటే ఎక్కువగా లాభము అతని జీవితంలో ఏదీ లేదు. కాబట్టి క్రీస్తు గురించి జీవించుట, ప్రభుని యేసుక్రీస్తు వారిని ఎరిగి జీవించుట అతడు అతి శ్రేష్టమైన జ్ఞానము అని అతను మనకి సెలవిచ్చున్నాడు. మనం కూడా మనకు తెలుసు మన జీవితంలో మనకిచ్చిన గొప్ప ఆధిక్యత మనం పొంది ఉన్నాం. దేవుని గణపరచుట ఇలాగే ఈ యొక్క దేవుడిచ్చిన సమయంలో దేవుని కొరకు దేవుని వాక్యం వినుట లేదా దేవుని పరిచయం చేయటం అనేది గొప్ప ఆధిక్యత. కాబట్టి మనము ఆల్రెడీ చూసిన పీపుల్ ఆఫ్ గాడ్ ఉన్నాము. కాబట్టి మనం కూడా మన జీవిత సాక్ష్యం ద్వారా మనము రానున్న దినములో కానీ దేవుణ్ణి కలిగి ఉండుటే గొప్ప అత్యున్నత ఆధిక్యతమని లోకంలో ఏవి దేవునితో ఆ, ఈ లోకంలో ఏవి మనము నష్టముగా ఎంచుకుంటూ పౌలు వలె ముందుకు సాగిపోవద్దున్నాం. కాబట్టి మనం చూసినట్లయితే ద వాల్యూ ఆఫ్ క్రైస్ట్ కంపేర్ టు ద వెల్త్ ఆఫ్ ద వరల్డ్. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విలువ మనం లోకంతో చూసినట్లయితే ఇక్కడ పౌల్ గారు సెలవిచ్చిన విధానంగానే విద్య అయినను లోకంలో ఎన్ని లాభాలు అయినను అవన్నీ మన ప్రభువైన యేసుక్రీస్తు వారు మన కోసం చేసిన రక్షణ ప్రణాళిక, మన కోసం చేసిన జ్ఞానం అనే దాన్ని తెలుసుకునేట కంటే ఏది దా ధనము కంటే ఎక్కువ కాదని మనము తెలుసుకునే బదులుగా ఉన్నాం. కాబట్టి ఆయన సన్నిధిలో మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత భావంతో గడుపుతూ అలాగే ఆయన ఇచ్చిన ప్రేమ, రక్షణ అలాగే దానిని బట్టి మనము ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించబద్దులమే ఉన్నాం. కాబట్టి ఇక్కడ మనం ఎంతో ధన్యులుగా ఉన్నాము. కాబట్టి మనం కూడా అనేక మంది ఈ ధన్యతను అనుభవించుటకు అలాగే అనేక మంది వారి ఏదన్నా లోకంతో లోకంతో పోల్చుకుంటే ప్రభువైన యేసుక్రీస్తు వారినే తెలుసుకున్నట గొప్ప అధిక్యతగా భావించలాగానే మనం కూడా సహాయం చేయబద్దులమే ఉన్నాము. మనం కూడా పరిచయం చేయబద్దులమే ఉన్నాము. దేవుడు ఇచ్చిన ఈ ఆధిక్యతను మనం కూడా అనేక మందిని ఆయన గొప్ప నామమును మనం ప్రచురించడానికి మనము మన వంతు మన పరిచయం మనం చేయబద్దులమే ఉన్నాం. కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఈరోజు ప్రేయర్ పాయింట్స్ చూసినట్లయితే ఇతర విశ్వాసుల కొరకు అవిశ్వాసుల కొరకు మనం ప్రార్థించబద్దులమే ఉన్నాం. కాబట్టి ఈ రోజు చూసినట్లయితే టు ప్రైజ్ గాడ్ ఫర్ జీసస్, టు థ్యాంక్ గాడ్ దట్ వి నో క్రైస్ట్ జీసస్ అవర్ లార్డ్. కాబట్టి ప్రభువైన క్రీస్తును మనము తెలిసి ఉన్నాము. కాబట్టి ఆయన తెలిసి ఉన్నాము గనుక మనం కృతజ్ఞతా భావంతో దేవుణ్ణి ఆరాధించబద్దులమే ఉన్నాం. అలాగే టు ఆస్క్ ఫర్ ఏ ఫుల్లర్ అప్రిషియేషన్ ఆఫ్ ద వర్త్ ఆఫ్ క్రైస్ట్ టు us. కాబట్టి దేవుణ్ణి ప్రభువైన యేసుక్రీస్తును తెలిసి ఉండుట మనకి ఆ లోకంలో ఉన్న అన్నిటికంటే ఎంతో విలువైనది మనము పొంది ఉన్నాము. కాబట్టి దేవునికి స్తుతులు చెల్లించబద్దులమే ఉన్నాం. అలాగే మనము వేటి కొరకు ప్రార్థించవలసి ఉన్నదంటే ఇన్ రెన్యూడ్ ఎవాల్యుయేషన్స్ ఆఫ్ వాట్ ఈస్ ట్రూలీ మీనింగ్ఫుల్ అండ్ వాల్యుబుల్ టు గాడ్. కాబట్టి మనము దేవుణ్ణి ఇలాగా అడగవద్దులే ఉన్నాం. మన విశ్వాసులైన మనము లేదా ఇతరులకు ప్రభువైన యేసుక్రీస్తు యొక్క జ్ఞానము పొందుటే గొప్ప అధిక్యత. కాబట్టి అది దేవుడు
మనందరికీ ఇచ్చేలాగా మనం మనం ప్రార్థించవలసి ఉన్నది. కాబట్టి అలాగే ఈ లోకంలో దేవుడి యొక్క వాక్యము, దేవుడి యొక్క జ్ఞానము, అలాగే మనం ఆయన వాక్యమును బోధించుట అనే ఆ గొప్ప బోధించుటకు పరిశుద్ధాత్మ సహాయం కూడా మనము దేవుని ద్వారా పొందడానికి మనం ప్రార్థించవలసి ఉన్నది. అలాగే మనం దేవుని యొక్క ఇన్ కాన్ఫిడెన్స్ టు రిఫ్యూజ్ టు వాల్యూ ఎనీథింగ్ మోర్లీ హైయర్ దాన్ ఆ రిలేషన్షిప్ విత్ క్రైస్ట్. కానీ దేవుడితో సహవాసము సంబంధము కలిగి ఉంటే అన్నిటికన్నా అత్యున్నత ఆధిక్యత. కాబట్టి మనం దేవునితో ఎల్లప్పుడూ సాహిత్యము, అలాగే మనము సహవాసం చేయే విధముగా మన జీవితాంతము మనము ప్రార్థించవలసి ఉన్నది. కాబట్టి ఇప్పుడు వరకు మనకి మన ఈ వారమంతయు చేసిన మన జీవితంలో మనము దేవుని పొందుట ద్వారానే మనకి ఇచ్చిన మనం ఎరిగి ఉన్నాము కాబట్టి ఒక గొప్ప ఆధిక్యతను సన్నిధిలో దేవుణ్ణి ఆరాధించడానికి మనకి ఇచ్చి ఉన్నాడు. కాబట్టి మనం కూడా దేవుని కొరకు ఆయన రాజ్యం కొరకు వాడబట్టకు మనం ఇంకనూ దేవుడు వాడుకునేలాగా మనం అందరము ప్రార్థించవలసి ఉన్నది. కాబట్టి దేవుడు మనతో ఎల్లప్పుడూ ఉండను కాక. ఆమేన్. క్రీస్తు యేసును గూర్చి తెలుసుకోవడం అనేది ఈ లోకంలో అన్నిటికంటే మించినటువంటి అత్యుత్తమమైనటువంటి విలువ కలిగినది అనేటువంటి అంశం మీద సోదరుడు దీపక్ ప్రైజ్ అద్భుతంగా చెప్పి ఉన్నాడు. అంటే ఇట్ ఈస్ నథింగ్ ఇన్ దిస్ వరల్డ్ when compared to knowing the జీసస్ క్రైస్ట్. అందుకనే క్రీస్తు యేసును గూర్చిన జ్ఞానము కలిగి ఉండుట అనేదికి మనము విశ్వాసంగా ప్రయత్నం చేయాలి. క్రీస్తులో లోతుగా ఆ అర్థం మనకి అందరికీ తెలుస్తుంది. ఎందుకంటే ఆయన మీరు ప్రేమిస్తున్నారు కనుక ప్రేమించిన వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే క్రీస్తు మాటలు వింటే ఇట్టే అర్థమైపోవాలి. అది పరిశుద్ధాత్మ శక్తి వారిలో పనిచేయాలి. మరి మనము బ్రతికుండగా క్రీస్తు యేసు జ్ఞానాన్ని కలిగిన వారముగా మనం ఉన్నాం కాబట్టి ఇతరులను కూడా రక్షించే విధముగా మనం ప్రయత్నం చేయాలి. మరి ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే సమస్తమును నేను పెంటగా ఎంచుతున్నాను క్రీస్తుతో పోల్చి చూస్తానని చెప్పినటువంటి మాట అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో మరి విద్య ఉండొచ్చు, ఉద్యోగం ఉండవచ్చును, టాప్ ఆఫీసర్ అయి ఉండవచ్చును, డబ్బు బాగా ఉండవచ్చును, ఆస్తులు ఎస్టేట్లు ఉండవచ్చును. ఇవన్నీ కూడా వెన్ కంపేర్ టు జీసస్ క్రైస్ట్, యేసుతో పోలిస్తే ఇవన్నీ కూడా నథింగ్ అంటాడు పౌలు. అంటే సమస్తము నేను నష్టంగానే భావిస్తున్నాను. నాకు ఏవేవి లాభకరమైనవి ఉన్నావో అవన్నీ కూడా నేను నష్టంగా భావిస్తున్నాను క్రీస్తుతో పోల్చి చూస్తే. క్రీస్తు యేసుని గూర్చి మనం తెలుసుకోవడం అనేది, ఆయన కలిగి ఉండడం అనేది మనకు అత్యుత్తమ విలువ కలిగింది, ఆశీర్వదము కలిగింది. దేవుడు మరి దీపక్ ప్రైజ్ను బహుగా తన సేవ నిమిత్తం వినియోగించుకుని గాక. అండ్ ఐ అప్రిషియేట్ ఫర్ హిస్ వండర్ఫుల్ explanation of this today's meditation. God bless you, Deepak.